కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేల మీద సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు సార్? ఎమ్మెల్యేల ప్రవర్తన బాలేదంటారా? నా భూతో నా భవిష్యత్ అని ఉన్న దగ్గర అంతా భూతే. ఒక లేఖే దేవాంశ సంభూతురాలని తల్లిని మాట్లాడుతున్నాడు, ఇంకోడైతే ట్రాన్స్ఫర్ చేసేస్తాం భయం పెడుతున్నాం అన్న టెంపరీ ఉద్యోగాలతో రాసలీలలు ఆడియో లీకేజ్, ఇంకొక ఎమ్మెల్యే అయితే ఏమీ కాకుండా బెదిరింపులు, సేమ్ రాసలీలలు. ఆయన అవిశ్వాసం ప్రకటించడం ఏంటండి, ముందు పార్టీ నుంచి ఎక్స్ప్లోర్ చేసి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొచ్చి, ఇక్కడ మాకు కాంగ్రెస్కి కూడా ఉంది ఏముందంటే డిసిప్లినరీ కమిటీ, మా మల్లిరావు గారి ఆధ్వర్యంలో, అలా తెలుగుదేశంలో కూడా డిసిప్లినరీ కమిటీ ఉంది. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్స్ తీసుకొని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తారా, లేకపోతే సేమ్ వంశీ గారికి విధించిన ద్వంద్వ నీతిని ఆస్వాదిస్తారా నాకైతే తెలియదు. ఈ ముగ్గురిని ఎక్స్పెల్ చేస్తారా, లేకపోతే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొచ్చి ప్రజాబాహుళ్యంలో పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి సారీ చెప్తారు ప్రజలందరికీ. ఇలాంటి పునరావృతం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పార్టీ అధ్యక్షుడి స్థానంలో నా పార్టీ ఇలాంటి అబాస్పాలు చేసి ఈ కార్యక్రమానికి నేను సస్పెండ్ చేస్తానని చెప్తారా? చెప్పమనండి ఫస్ట్. నాకు అర్థం కాని విషయం, ప్రజాప్రతినిధుల నుండి ప్రజలను రక్షించవలసిన వాళ్ళే ప్రజాభక్షకులు అయితే, ప్రజలకు శాంతి కామకులుగా శాంతిని నెలకొల్పే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్న మనకే వాళ్ళు శాంతి విఘాతకులుగా ఉంటే ఏం చెప్పాలి? ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? 124 స్థానాలు గెలిచేగానే మాకున్న ఒరిజినల్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన దానికన్నా విభిన్నంగా మాకు నచ్చిన శైలిలో మేము ప్రవర్తిస్తామనే ప్రవర్తన నియమాలు ఎక్కడి నుంచి రాకెట్ సైన్స్ తీసుకొచ్చి కనిపెట్టేళ్ళకి ఇచ్చారా? ఇది ఎక్కడ దాష్టికం నాకు అర్థం కావట్లే. వాడేమో ప్యాకెట్ క్లబ్బులు నడుపుతాడు, వాడేమో వాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేసుకుంటున్నారు, ఒకళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఒకరికి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే క్షుద్ర కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. ఇది ఎక్కడ విడ్డూరం అండి? దీనికైనా ప్రజాస్వామ్యం 40-45 సంవత్సరాల లెగసీలు కలిగిన ఆ పార్టీలకి వాళ్ళ ఔన్నత్యాలను పరిరక్షించే శాంతి కామకుల కింద అభివర్ణించబడిన ఆ పార్టీలు ఏం చేస్తున్నారో సార్ తెలుసుకోమనండి. అంటే సెకండ్ స్టింట్ లీడర్స్ అంటే ఒరిజినల్ స్టింట్ దెబ్బతింటుందా? కేకరకాయ అవుతుందా? ఇదే నా అర్థం కాని రాజకీయం. ఇది ఎక్కడ విడ్డూరాలు? ఇదే రిటప్ మేడమస్ తీర్పుల కంటిన్యూస్ ప్రభుత్వంలో ఇలా జరుగుతూనే ఉంటాయా? బాధ్యత ఎక్కడ? చంద్రబాబు గారు లాగా వీళ్ళు చేస్తున్న పనులు ఏంటి అసలు ఆలోచించుకోమనండి. సస్పెండ్ చేయాలంటారా? డౌటా మీకు? చెప్పండి, మీకు ఇంకేమైనా వేరే డౌట్ ఉంటే చెప్పండి, నాకే అభ్యంతరం లేదు. ఎందుకు చేయాలని అడగండి, అప్పుడు చెప్తాను. కావాలంటే ఎందుకు చేయకూడదు చెప్తాను, ఎందుకు చేయాలో కూడా చెప్పొచ్చు. వీళ్ళని అసలు ఎందుకు స్పేర్ చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అతీత శక్తుల సమాజంలో స్త్రీలను ఎలా గౌరవించాలో ఒక సమాజానికి ఒక డెకరం ఉంటుంది. ఆయా వృత్తులు చేసిన వాళ్ళని కూడా మీరు డైరెక్ట్గా ఆ పదజాలంతో సంబోధించగలరు ఎక్కడైనా? కాన్స్టిట్యూషన్ హక్కు ఇచ్చిందా మీకు? ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఈ సూపర్లేటివ్ డిగ్రీస్? వాళ్ళు సస్పెండ్ చేసినా వాళ్ళు ఏమంటారు, 160 సీట్లు ఉంటాయి కదా, వైసీపీకి 11 సీట్లే ఉంటాయి కదా అంటారు. కానీ పార్టీ ఇవాళ తెలుగుదేశం ఎమ్మెల్యే చేశాడని మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకేదైనా చేశారని మాట్లాడుతున్నారా? మీరు చెప్పండి. అక్కడ అనంతపురం ఎమ్మెల్యే గారు తెలుగుదేశమా, ఇంకే పార్టీ? తెలుగుదేశమే. గుంటూరు తెలుగుదేశం ఎమ్మెల్యేయా లేకపోతే వేరే పార్టీయా? శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు తెలుగుదేశమా లేకపోతే వేరే పార్టీ అయినా? ఏం మాడుతున్నాం మనం? ఎక్కడున్నాం? ఏ సమాజంలో ఉన్నాం? మరి రోజు రాస్తారు పెద్ద పెద్ద స్లోగన్లు, బస్సుల్లోనూ అట్లను స్త్రీలను గౌరవించండి, వాళ్ళకి కేటాయించిన సీట్లు వాళ్ళని కూర్చోబెట్టండి, ఇవన్నీ స్లోగన్లేనా? ప్రవచనాలు చెప్పడానికైనా? లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుల కింద పెట్టేసుకోగానే ఆ సలహాల ప్రకారం మా ఇష్టం వచ్చిన చేయొచ్చని మీకు నచ్చిన కార్యక్రమం ఆయన్ని అబాస్పాలు చేయడానికి చేస్తున్నారా? లేదా కన్నతల్లి తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యాన్ని భ్రష్టు పట్టించడానికి మీరు అతీత శక్తుల కింద ఆవిష్కరించబడుతున్నారా? ఆలోచించుకోమనండి. వాళ్ళనే అంటే క్రమశిక్షణ పరంగా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలా? ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజలని పరిరక్షించవలసిన బాధ్యత ప్రజాప్రభుత్వం మీద ఉంటుంది. ప్రజలకే ఇబ్బందికర కార్యక్రమాలు, ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేస్తుంటే లేకపోతే సీరియస్ అయ్యి వదిలేస్తారేమో, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారేమో. మీకు నచ్చినట్టు చేయండి, మీకు నచ్చినట్టు చేసుకుంటా ఉంటే మాకే అభ్యంతరం లేదు. మేము చేయగలం, మేము నిమిత్త మాత్రం. పార్టీ దానికి ఒక లెగసీ, దానికి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మీరు చెప్తేనే మేము విన్నాం, మీరు చెప్తేనే మేము చూసాం. వాళ్ళు ఏమంటారు, మీరు బాగానే మాట్లాడుతారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫ్లాగ్ హోస్టింగ్కి రాలేదన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతారు. ఫ్లాగ్ హోస్టింగ్గా చేయాలని చేయకూడదని ఆయన విజ్ఞతకు వదిలేయండి. జాతీయ గీతాన్ని నేను పాడాలి, అది రాజ్యాంగం ప్రకారం. నేను పాడనంటే ఏడు చేస్తారు, అది నాకు బుర్రలెంతనం కింద వద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి జెండా ఎక్కడ ఎగరేసాడు లేదంటే మీ మీడియా వాళ్ళు వెళ్ళి కవరేజ్ చేయలేనట్టుకుంది. ఆయన చేసాడు చేయలేదు ఆయన్ని అడగండి చెప్తాడు. ఆయన ఎందుకు చేయలేదంటే కర్ణుడి చావుకు 100 కారణాలు ఉంటాయి, నేనేడు చేయగలను దానికి.
లోకేష్ కూడా ట్వీట్ చేశారు కదా, దేశభక్తి లేదు ఏం లేదు అన్నట్టు మాట్లాడారు కదా. దేశభక్తి అంటే అందరూ హనుమంతుల్లో గుండెలు చింపుకొని రోజు రాముడి కృష్ణుడి చేతన్ని చూపించలేరు ఎవరు. దేశభక్తి అన్నది ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది సమయం సందర్భం సముచితంగా దాన్ని వాడడంలో ఉంటుంది.